కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ కస్టడీ హింసపై వారంలోగా నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ విజయవాడ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ను రికవరీ చేయాలని ఆదేశించింది. బాధితుడిని అస్థికలను వెలికి తీయాలని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ పురోగతి, నిందితుల చర్యలు, కుటుంబ పరిహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ కస్టడీ హింసపై వారంలోగా నివేదిక ఇవ్వాలని అటు ఏపీ డీజీపీ విజయవాడ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ను రికవర్ చేయాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. బాధితుని అస్థికలను వెలికి తీయాలని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ పురోగతి, నిందితులను చర్యలు, కుటుంబ పరిహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు. జైరాజ్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు దీనిపై కస్టడీ వారంలోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అప్డేట్స్ ఏంటి జైరాజ్? ఝాన్సీ రాణి, ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ గురైనటువంటి సాయి కృష్ణ మృతి విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనికి సంబంధించి విజయవాడ కమిషనర్, పోలీస్ కమిషనర్, అదేవిధంగా ఏపీ డీజీపీ కూడా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. మొత్తం నీ కొడుకు దండ కొనుక్కో అన్న సిఐ మాటలను గుర్తు చేసుకున్న బాధితుడు తల్లి ఆవేదన పట్ల మొత్తం ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే సస్పెన్షన్లో ఉండి అదేవిధంగా ఆ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆ నాగరాజు, అతనికి సహకరించిన వారి వివరాలు కూడా దీంట్లో పొందుపరచాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. బాధితుడి అస్థికలను వెలికి తీయాలని, అదేవిధంగా అసలు దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు అన్ని కూడా సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్హెచ్ఆర్సీ డీజీపీ అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ఈ కేసు పురోగతి, అదేవిధంగా ఈ కేసు పూర్వపరాలన్నింటికి సంబంధించినటువంటి నివేదిక కూడా పొందుపరచాలని ఎన్హెచ్ఆర్సీ డీజీపీని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతా ఉంది. సిఐ నాగరాజు సన్నిహితుడిగా చెబుతున్నటువంటి సురేష్ ని పోలీసులు, సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో ఆయన్ని విచారిస్తా ఉన్నారు. మొత్తం మీద సిఐ నాగరాజుతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్, అదేవిధంగా సిఐ సన్నిహితుడిగా ఉన్నటువంటి సురేష్ పాత్ర ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత అశోక్, మరొక వైపు నాని, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు, అదేవిధంగా అతను సన్నిహితుడిగా ఉన్నటువంటి సురేష్ పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించినటువంటి సిట్ వారికి నోటీసులు జారీ చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే సురేష్ ని అదుపులో తీసుకుని సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన రహస్య ప్రాంతంలో ఉంచి సురేష్ ని విచారిస్తున్నారు. ఆ లాకప్ డెత్ విషయంలో, అదేవిధంగా మృతదేహాన్ని స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే విషయంలో గానీ, మిగతా ఈ కార్యక్రమాల్లో సురేష్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. సిఐకి అతి సన్నిహితుడిగా ఉంటూ సిఐ పాత్ర కూడా అనధికారికంగా పోషిస్తున్నటువంటి సురేష్ పాత్ర పట్ల కూడా అనేక అభియోగాలు, అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని సిట్ ప్రశ్నిస్తా ఉంది. అసలు లాకప్ డెత్ జరగడానికి ముందు ఏం జరిగింది, లాకప్ డెత్ ఏ రోజు జరిగింది, ఆ తర్వాత మృతదేహాన్ని ఏం చేశారనే దిశగా సురేష్ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే మరొక వైపు అశోక్, అదేవిధంగా నానీలు హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. వారు ఎక్కడున్నా సరే వచ్చి సిట్ ముందు లొంగిపోవాలని
అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వారిద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. మరొక వైపు ముందస్తు బెయిల్ కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయినప్పుడు కూడా వారు సిట్ అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అశోక్ అదేవిధంగా నానిల హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారిద్దరి కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉంది ఝాన్సీ.